ఈ దినాల్లో చాలా బోధలు వినపడతా ఉన్నాయి. చాలా మంది ప్రకటిస్తా ఉన్నారు. రకరకాల సిద్ధాంతాలు, డినామినేషన్‌లు ఉన్నాయి. పడిపోకుండా ఉండాలంటే, ఒక స్థిరమైన బోధ కలిగి ఉండాలి అంటే, స్థిరమైన హ్మ్. మనసు ఉండాలంటే, తప్పుడు బోధల్లోకి ఎళ్ళకుండా ఉండాలంటే, ఇలా మతోన్మాదులు పెట్టే మాటలు విని, వాటి భ్రమలోకి ఎళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటావు? అలా ఉండాలంటే క్రీస్తును ధరించుకొని ఉండాలి ఎక్కువగా. అది. ఎక్సలెంట్. ఎక్కువగా వాక్య ధ్యానము అనేది ఎక్కువగా మానవునికుంటే ఎక్కడ పడిపోవడానికి అవకాశాలుండవు. అవును. చాలా మంది చెప్పే మాటేంటంటే, "అన్నా మేము బైబిల్ చదువుతా ఉన్నాం గానీ, మాకర్థం కావట్లా. ఇందులో తప్పులే మాకు కనపడతా ఉన్నాయి" అంటారు. నిజమే. కానీ ఉదాహరణ చెప్పుకుంటే 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాస్తావు. ఫెయిల్ అయ్యావంటే మళ్ళీ రాస్తావా? అలాగే వదిలేస్తావా? రాయాలిగా, పాస్ అవ్వాలంటే. రాయాలిగా. హ్మ్. అవును. నువ్వు ఇంకో మెట్టెక్కాలంటే రాయాలి. అలాగే బైబిల్ నీకు అర్థం కావాలంటే అర్థమయ్యే వరకు చదవాలి.